గుంటూరులో జగన్ దీక్షపై వైసీపీ నేతలు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, వైసీపీ నేతల హౌస్ మోషన్ పిటిషన్ కొట్టివేతకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 26న తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అదుగరు కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముందుగా చూసినట్లయితే గుంటూరులోని ఉల్ఫా కాలేజ్ గ్రౌండ్ లో ఈ నెల 26న నిరవధిక నిరాహార దీక్షకు వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేసింది. అందుకోసం జిల్లా అధికారులకు అనుమతి కోసం కూడా అప్లై చేసుకోవడం జరిగింది. అనివార్య కారణాల వల్ల శాంతి భద్రతల దృష్ట్యా గుంటూరు జిల్లా ఉల్ఫా కాలేజ్ గ్రౌండ్ లో వైసీపీ సభకు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు అనుమతించలేదని చెప్పేసి జిల్లా అధికారులు జిల్లా పోలీసు అధికారులు తీర్పు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు వైసీపీ ఆధ్వర్యంలో హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అందులో కూడా వైసీపీలో కూడా హైకోర్టులో కూడా వైసీపీకి చుక్కెదురు కావడం జరిగింది. అయితే ఈ నిరవధిక నిరాహార దీక్ష కూడా దీనికి సంబంధించి మరి కాసేపట్లో అత్యంత కీలకమైన ప్రకటన కూడా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ లోటస్ ఫండ్ లో కీలక ప్రకటన చేయనున్నారు. వైసీపీ లీడర్లు అందరూ కూడా ఈ విషయానికి సంబంధించి తర్జన పడుతున్నారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించే దీక్ష వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుక రైట్ సుధీర్, థ్యాంక్ యూ.